పుట్టినరోజు ఒకసారి పుట్టినరోజు అయితే బాగుంటుంది. రాత్రి జాము రాత్రిలో నా పుట్టినరోజు ఒకసారన్నా వేస్తే కేక్ చేస్తే మంచిగా. అబ్బా నా పుట్టినరోజు ఒకసారన్నా కేక్ కట్ చేస్తే బాగుంటుండే. లక్ష్మి ఆలస్యంగా వచ్చావే? ఏం లేదక్క, కొంచెం పని ఎక్కువైంది. లక్ష్మి బుజ్జి స్కూల్కి వెళ్ళిపోతుంది, తయారు చేయాలి. సరే అమ్మగారు. లక్ష్మి ఏమైంది దిగాలో కూర్చున్నావు? ఏమి కాదక్క, నా పుట్టినరోజు ఎప్పుడు ఎవరికి గుర్తుండదు. నా పుట్టినరోజు ఎప్పుడు ఎవరికి గుర్తుండదు. నీ పుట్టినరోజు గుర్తుంచుకునే అవసరం ఎవరికీ లేదమ్మా. ఈరోజు లక్ష్మి ఎందుకో సైలెంట్గా ఉంది. లక్ష్మి స్టేటస్ లో కూడా పెట్టుకున్నది. 3వ తారీఖు రోజు లక్ష్మి బర్త్డేనే ఆమె స్టేటస్ లో చూశాను. అవునా? నిజమా? సర్ప్రైజ్ చేద్దామా? అవును చేద్దాం. అవును చేద్దామా? మంచి పని చేసుకుంటావు సీత. మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మన వాళ్ళే. సరే సాయంత్రం మనం కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసేద్దాం. బుజ్జి కూడా స్కూల్ నుంచి వస్తుంది. అయితే ఈ విషయాన్ని లక్ష్మి తెలియదు. మనం కేక్ తీసుకొచ్చి అరేంజ్మెంట్ చేద్దామా? లక్ష్మి ఇలా కూర్చో. ఎందుకమ్మగారు? అయితే కూర్చోలేదా? ఎందుకు? నాకు ఆకలి కాలమ్మగారు, పొద్దు పోతుంది. కూర్చో, నువ్వైతే కూర్చో. ఆకలి కాలమ్మగారు, చాలా పొద్దు పోతుంది. కూర్చో. ఇది ఏంటిదమ్మగారు? కేకా? అమ్మగారు హ్యాపీ బర్త్డే లక్ష్మి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మి. హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మి. అమ్మగారు, ఇది నా కోసమేనా? లక్ష్మి, నీ బర్త్డే, నీ కోరిక నెరవేరింది. అవును లక్ష్మి, నీ బర్త్డే, కోరిక నెరవేరింది. కేక్ కట్ చేయి. నీ బర్త్డే చాలా సెలబ్రేషన్ గా గమ్మత్తుగా చేసుకుంటాం. కేక్ కట్ చేయి. జీవితంలో మొదటిసారి పుట్టినరోజు చేసుకోవడం. నేను ఎప్పుడు ఇలా పుట్టినరోజు చేసుకోలేదు. ఇది నా మొదటిసారి ఎప్పుడు ఇలా పుట్టినరోజు
ఇదే మొదటిసారి నాకు పుట్టినరోజు జరుపుకోవడము, ఇదే మొదటిసారి నా జీవితంలో. సీత, మనం చిన్న సంతోషం ఇచ్చాం, కానీ ఆమె ఆనందం ఎంత పెద్దగా ఉందో చూడు. నేను ఈ ఇంట్లో పని మనిషిని కాదు, మీ కుటుంబంలో ఒక సభ్యులను అనిపించింది. నాకు ఎంతో ఆనందం ఉంది, సంతోషం. నా పుట్టినరోజు జరుపుతున్నారు, మీరు ఎంత మంచివాళ్ళు. లక్ష్మి, మనుషుల విలువ డబ్బుతో కాదు, మనసుతో. నాకు ఈ పుట్టినరోజు జీవితానికి మొత్తం గుర్తుండిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మి. హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మి. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నమస్కారం. చిన్న కోరికలు కూడా పెద్ద ఆనందాన్ని ఇస్తాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరి భావాలను కూడా గౌరవించాలి. ప్లీజ్ విలేజ్ కామెడీ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్.